నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఇంకొక పక్కన అధ్యక్ష ఒకసారి చూస్తే బాధేస్తుంది, వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలా అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని, ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను, మనసావాచ చెప్తాను. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఇదేనా వార్త? 30 లక్షలకే 30 ఎకరాలు ఇదేనా వార్త? నేను ముందుగా ఆంధ్రతో ఉన్నాడు ఏబిఎన్ ఇది ఉన్నారా? మీ ద్వారా మీ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ ఐటెం వేసుకొని పర్వాలేదు కానీ ఫోటో మంచి ఫోటో వేయండి, లేటెస్ట్ ఫోటో వేయండి. మరీ ఈ రకమైన ఫోటో వేస్తే పాపం నాకు కూడా అభిమానులు 1-2-3 ఉంటారు. సత్తాప రెడ్డి వెళ్ళుకున్నారని అనుకుంటారు. ముందు యాజమాన్యానికి అది చెప్తున్నాను, ఫోటో లేకపోతే ఫోటో పంపిస్తాను, మీరు ఏది రాసుకోండి పర్వాలే. ఇలాంటి అసత్యాలు ఎక్కడిచ్చారండి చెప్పండి, ఎక్కడ ఇచ్చారని చెప్పండి. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం? ఒకవేళ మీ ఇక్కడ విలేకరిగా ఉంటే అని అడగమనండి. అలా అడగండి నన్ను ప్రశ్న. ఏమన్నారు? 30 లక్షలకే 30 ఎకరాలు రద్దీ అయిపోయింది, వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇస్తే కదా ఒక 100 లేఖలు రాశారు మా 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 కుటుంబ సభ్యులు. సార్ ఇక మాకు అక్కడ పెండింగ్ ఉంది, ఇవ్వండి, ఫ్యాక్టరీ పెడతామని. ఎందుకు ఇలాంటి అసత్యాలు రాసుకొని ఏదో ఎందుకు? నేను వచ్చి గీత భూములు అడిగాను కదా, ఎవరు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు వచ్చి 5,000 కోట్ల రూపాయలు అప్పనంగా, మళ్ళీ చెప్తాను, అప్పనంగా వాళ్ళు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ధర్మం కాదు కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది. అందుకని ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కండగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో
కరీంనగర్ అభివృద్ధి ఏందో మేము చూపెడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కన్వర్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయండి, మునుగోడుని మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడుని చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రైట్, అవి వీడియోలు రాజగోపాల్ రెడ్డి గారు చాలా ధీమాగా చెప్తున్నారు. తెలంగాణ మొత్తం నేను చూసుకుంటానని చెప్పి. సరే, అది ఎట్లా జరుగుతుందో భవిష్యత్తు చూద్దాం. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే 20 నెలల్లో కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ వాళ్ళే చెబుతున్నారు. మంత్రి గారు కూడా ఒకటి కూడా ఇవ్వలేదని ఒప్పుకుంటే ఇవ్వాలని అనుకున్నాం కానీ అంటే స్పీకర్ గారు కూడా అసెంబ్లీలో అనుకుంటా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా అని ఆయన కూడా అన్నట్టున్నారు. బోలేతోనూ హెరిటేజ్ బంధం, బోలే బాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం అంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలే బాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు. అయితే విశేషం ఏంటంటే ఈ అంశం మీద చాలా మొత్తం ఆయన మనిషి ముఖ కవళికలు మారిపోయినట్లున్నాయి, స్వరం మార్చారు. లడ్డూ గురించి ప్రస్తావన చాలా తగ్గించి ఆయన ప్రక్షాళన చేస్తున్నానని చెబుతున్నారు. అంతా తమాషాగా ఉంది. అంత మొన్నటిదాకా రెచ్చిపోయి మాట్లాడిన ఆయన ఇవాళ ఆ ప్రస్తావన తేలేదు. ఎల్లో మీడియా కూడా ఆ విషయాల జోలికి వెళ్లకుండా జగన్ కదిలితే జనాలకు నరకమే అని చంద్రబాబు గారు అన్నారు. అంటే జగన్ గారి కోసం అంత జనం వస్తున్నట్లుగా వీరు ఒప్పుకున్నట్టే అనుకోవాలా? ఇక దోషంలు, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారంట. ఈ ఫ్యాక్షన్ మనస్తత్వం అంటే హెరిటేజ్పై ఆరోపణల మీద సమాధానం ఇచ్చి ఉండొచ్చు కదా, ఇవ్వకుండా ఈ కబుర్లన్నీ దేనికి? అసలు ఇంత అభివృద్ధి ఎప్పుడు చేయలేదని చెబుతారు. ఎప్పుడన్నా ఆయన చిన్న సభ జరిగినా కూడా ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదంటూ అలవాటు. అట్లాగే ఎప్పటికప్పుడు ఇంత అభివృద్ధి అని అంటున్నారు. లిక్కర్ మాఫియాపై ఫిర్యాదుకు 8 నెలలైనా చర్యలు లేవు. పార్టీ గీత దాటను, సమస్యలపై వాట్సాప్ స్టేటస్ లాపనంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. సో మొత్తం మీద పంటి కింద రాయలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇచ్చారంట, దాన్ని నిలబెట్టుకున్నారంట. సరే, ఆయన కూడా యథాప్రకారం వైసీపీని తిట్టారు. అలాగే లోకేష్ గారు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు సమర్థిస్తారా అని ఆయన చిన్న మాటలు అంటూ మండిపడ్డారంట. అయితే మరి ఆయన తల్లిని, అంబటి రాంబాబు గారి తల్లిని వాళ్ళందరూ దూషించినా కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. తెలుగుదేశం నాయకులు ఎవరిని దూషించినా హక్కు ఉన్నట్టుంది. వాళ్ళు పొరపాటున ఎక్కడైనా ఒక మాట అంటే ఇంకే ఉంది అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక మొత్తం నిత్య కథగా మారింది. మరి దీనిపైన భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం. ఇక అతిథుల పరిచయం: శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. అలాగే శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ డాక్టర్ రాకేష్ కుమార్ చిరుమామిళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్. ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా ఏపీకి సంబంధించి
ఇంద్రనీల్ గారితో కొద్దిసేపు మాట్లాడిద్దాం. ఇంద్రనీల్ గారు చెప్పండి, లడ్డు వివాదంలో ఇరుక్కుపోయిన పరిస్థితి ఎవరిది? ఆయన ఇప్పుడు అది నేను అపవిత్రం చేయటం నాకు ఇష్టం లేదు, లేదా ఇప్పుడు సున్నిత సమస్య, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. జగన్ కదిలితే జనాలకు నరకం. సో మొత్తం మీద లడ్డు వివాదంలో హెరిటేజ్కి సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆయన ఏమైనా స్పష్టమైన సమాధానం ఇవ్వగలిగారా? ఓవరాల్గా చంద్రబాబు గారి స్పీచ్లో నాకైతే ఆయన స్వరం మారినట్లుగా, ముఖ కవళికలు కూడా అంత ఉత్సాహంగా లేనట్లుగా అనిపించింది. మీకేమనిపించింది? సార్, దొంగ దొంగ అని అరిసి చివరికి దొంగ దొరికిపోతే ఎలా ఉంటుందో అది చాలా క్లియర్ గా ఈ రోజైతే మనకందరికీ అర్థమైపోయింది. సో అలా దొరికిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండిద్ది అనేది నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏదో వివరణ ఇవ్వాలి. హెరిటేజ్ అనేది ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఏది తీసుకోదు అని చెప్పాలని ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేయాలని చూశారు. అయితే గతాన్ని మీరు కానీ ఒక్కసారి చూసుకుంటే, చిత్తూరు డైరీ అనేది అంటే రైతుల కోఆపరేటివ్ సొసైటీ, అందులో ఏదైనా లాభాలు వస్తే ఆ లాభాలని రైతులు పంచుకుంటారు బోనస్ రూపంలో. అలాంటి అంటే బాగా రన్ అయ్యే చిత్తూరు డైరీ అసలు నష్టాల పాలు ఎప్పుడు ప్రారంభమైంది అంటే, మీరు కరెక్ట్ గా డేటా చెక్ చేసుకున్నా కూడా 1992 హెరిటేజ్ స్థాపించినప్పటి నుంచి మాత్రమే అది నష్టాల పాలు అవడం స్టార్ట్ అయింది. అయితే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాన్ని మూసివేయాలి అనే దూరంలో ఎప్పుడూ జరగల. కానీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మాత్రమే ఆ నష్టాలు భారీ స్థాయికి వెళ్ళిపోయి, అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కానివ్వండి, దాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండి చేయకుండా చిత్తూరు డైరీ క్లోజ్ అయిన తర్వాత ఈ హెరిటేజ్ సామ్రాజ్యం అనేది ఇంకా పెరిగిపోయింది. అది కూడా ఎప్పుడు జరిగింది? చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు జరిగింది. అంటే ఈ రోజున ఏదో ఆల్ ఆఫ్ సడన్ హెరిటేజ్ కోసం ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వాన్ని వాడుకోవట్లేదు ఆయన అసెంబ్లీలో చెప్తున్నా కూడా, ఆయన హెరిటేజ్ ని స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పలు సందర్భాలలో మాత్రమే హెరిటేజ్ కి లాభం చేకూరుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇందాపూర్ అనే ఒక డైరీ, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వెబ్సైట్ లో చాలా క్లియర్ గా పెట్టుకున్నది కూడా, వీళ్ళు అధికారంలో ఉన్న ప్రతిసారి వాళ్ళు టెండర్కి వస్తున్నారు కదా. అయితే మనమంతా ఏం చూస్తున్నాం, 2014 నుంచి 2019 మధ్య ఒకసారి ఆ డైరీ నుంచి వచ్చిన నెయ్యి క్వాలిటీ లేదు అని బ్లాక్ లిస్ట్ లో పెట్టబడింది. ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తరువాత ఈఓను మార్చి అనిల్ సింఘాల్ని మళ్ళీ ఈఓగా తెచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months లో దానికి మళ్ళీ అప్రూవల్ వచ్చింది సార్. అంటే చూడండి, అంటే ఇది ఏమాత్రం కూడా అంటే సీఎం గా ఉన్న చంద్రబాబు గారి ప్రోత్సాహం లేకుండా హెరిటేజ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఇందాపూర్ టెండర్ లో పార్టిసిపేట్ చేసి కల్తీ నేను సప్లై చేసి అవన్నీ డిస్కస్ చేసిన పాయింట్లు. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, వాటన్నిటికీ చంద్రబాబు గారు అసెంబ్లీలో సమాధానం ఇచ్చారా? జగన్కి జనాలు వస్తే ఈయన ఎందుకు బాధపడుతున్నారు, జనానికి నరకయాతన అంటారు, జనం ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఈ జగన్ గారి మీద తీసుకెళ్ళటం ఏంటి అన్నింటినీ? అసలు విషయం లడ్డూకు సంబంధించి ఆయన ఎప్పుడు అపవిత్రంగా మాట్లాడలేదా? జంతు కొవ్వు కానించి అనేక మాట్లాడారు కదా, దాని గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయారు? హెరిటేజ్ గురించి ఆయన అంత గట్టిగా చెప్పినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా తప్పట్లు కూడా కొట్టినట్టుగా కనపడలేదు నాకైతే. మరి మీకు కనిపించిందేమో, మరి మనం చూసినప్పుడు కనిపించకుండా నిజంగా ఏమైనా చేశారా? ఇవన్నీ డిఫెన్స్లో పడిపోయి ఆయన స్వరం మార్చినట్లుగా ఉందా లేదా? వివరణ ఇవ్వాల్సింది ఏమిటి? హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉందా లేదా అన్నది అది ఇచ్చారా? అలాగే బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం లేదని ఎక్కడ ఎందుకు చెప్పలేకపోయారు? టీటీడీ టెండర్లలో ఎందుకు డబుల్ రేట్ ఇచ్చారు ఇప్పుడు అనేదానికి వివరణ లేదు. ఆ పాత ఇందాపూర్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళకి ఎట్లా టెండర్ దక్కింది అన్నదాని మీద కదా ఆయన చంద్రబాబు గారు వివరణ ఇవ్వాల్సింది. అలాంటి వివరణలు ఏమన్నా మీకు కనిపించాయా? వివరణ లేకపోగా సార్, ఆయన తన రాజకీయ జీవితం మొత్తం తీసుకున్నా కూడా ఎప్పుడూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రయత్నిస్తారు. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా ఈసారి డైవర్ట్ చేయాలన్నా కూడా ప్రజలు ముందు దీన్ని ఏదో ఒకటి తేల్చండి, హెరిటేజ్ యొక్క భాగస్వామ్యం ఈ తప్పులో, అంటే లడ్డు విషయంలో కల్తీ జరిగిపోయింది, లేదు జంతుకో కలిసిపోయింది అని అబాండాలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా ఈసారి ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అందువల్లనే నిన్న హెరిటేజ్ ను కాపాడుకోవడానికి ఆయన అసెంబ్లీలో ప్రసంగించిన తర్వాత కూడా టీడీపీ తరపు నుంచి కూడా చివరికి, అంటే కూటమని చెప్పను, టీడీపీ నుంచి కూడా ఏ ఎమ్మెల్యే మద్దతు కూడా కనబడినట్లేదు. అలాగే ఈ విషయంలో ఇప్పటి వరకు మీడియా ముందుకు కూడా
ఇండివిజువల్ గా కూడా ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి హెరిటేజ్ కి సర్టిఫికెట్ ఇచ్చినట్లు హెరిటేజ్ తరపున మాట్లాడుతుంది కూడా ఎక్కడా కనపడలేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇకపైన వస్తారేమో బయటకు వచ్చి సపోర్ట్ చేయండి, మీరు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎలా అనేది. గతంలో మనం రీసెంట్ ప్రెస్ మీట్ చూసాం కదా, మా మీద పడ్డ పొరతను మీరు కూడా అంటించుకోకపోతే మా క్రెడిబిలిటీ మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు అంటే పాపం బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూర్చొని మాట్లాడినట్టు ఇప్పుడు బలవంతంగా ఎమ్మెల్యేలతో మాట్లాడించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎంతసేపు జగన్ గారు బయటకు వస్తే జనం వస్తున్నారు అంటే జనాలు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని ముమ్మాటికి నమ్ముతున్నారు. ఎందుకు అంటే తప్పు అట్లా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్ గారి నేను చెప్తాను కోరిక ఉందని చెప్పండి. చెప్తా చూడండి, ఎందుకు అంటే ఒక నిమిషం సార్, ప్రజలు ఎందుకు అంతలా వస్తున్నారు అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒకటి నెరవేరకపోగా పైపెత్తి ఏమవుతుంది, ప్రొసీజర్ లో ఉన్న బేసిక్ అంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీయో ఇలాంటివి కూడా జరగకపోవటము. నెక్స్ట్ ఏంటి, ఈ కొత్తగా పెన్షన్ 20 నెలలు అవుతుంది, ఒక్క పెన్షన్ కూడా యాడ్ చేయకపోవటము. ఇలాంటివి ఎన్నో కారణాల వల్ల అంటే కొత్తగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం అనేది అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు కూడా. ఇదేం ఫస్ట్ టైం గా చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన హామీలు నెరవేర్చకపోవటం అనేది. సో ప్రజలు సరే ఇంకోసారి మోసపోయాం, పోయేదేం లేదులే అని అడ్జస్ట్ అవ్వగలరు. కానీ ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్, కొత్తగా పెన్షన్ అవ్వచ్చు, అంటే రైతులకు ఉచిత పంట బీమా అవ్వచ్చు, ఇన్పుట్ సబ్సిడీలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా అందకపోవటం వల్ల వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఎక్కువగా అది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తన వాయిస్ వినిపిస్తే కానీ ప్రభుత్వం దాని మీద చర్యలో ఒక అడుగు ముందుకేయట్లేదనే భావనలో కూడా విపరీతంగా జనం వస్తుంది. ఆ జనాన్ని వచ్చి కూడా అంటే ఆ జనం వస్తాం చూడటం కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకు అంత ప్రజాదరణ ఉంది. ఇప్పుడు మనం కదా అధికారంలో ఉన్నాం, ఆయన బయటకు వస్తే అంతలా వస్తున్నారు, మనం వెళ్తేనేమో అందులో 10% కూడా రావట్లేదు. మనం అధికారంలో ఉండి ప్రజలను ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు రకరకాల డిఫెన్స్ లో పడి ప్రభుత్వ పాలన పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం అసత్య ప్రచారాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకొక విషయం సార్, ఈ రోజున ఇందాపూర్కి ఇచ్చిన ప్రైసింగ్ 658 సంథింగ్ ఉంది కదా సార్. హెరిటేజ్ 1 కేజీ ఆవు నెయ్యి మీరు ఇన్స్టామార్ట్కి వెళ్ళండి, జెప్టోకి వెళ్ళండి, డిమార్ట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా 500 నుంచి 600 రూపాయల్లో అందుబాటులో ఉంటే ఒక సామాన్యుడు కొనుక్కోవటానికి 500 నుంచి 600 రూపాయల లోపు 1 కేజీ ఉన్నప్పుడు కొన్ని వేల టన్నులు లెక్క వచ్చే నెయ్యి 658 రూపాయలకి ఇస్తే గానీ క్వాలిటీ రాదు అంటే మరి హెరిటేజ్ నెయ్యిని మనం క్వాలిటీ ఉందన్నట్టు చూసుకోవాలా లేదనుకోవాలా? మేము ఇప్పటికే పాలతో సమస్య అయింది, ఇప్పుడు మళ్ళీ నెయ్యి సమస్య కూడా ఇప్పుడు వాళ్ళకి చుట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారా మీరు? ముమ్మాటికి సార్ వాళ్ళే కదా క్వాలిటీ లేదు అందుకే క్వాలిటీ కోసం రేటు పెంచామన్నారు. మరి అంతకంటే తక్కువ రేటుకి 1 కేజీ నెయ్యి మీరు మార్కెట్ లో హెరిటేజ్ నెయ్యి అమ్ముతున్నప్పుడు హెరిటేజ్ నెయ్యి క్వాలిటీ ఉన్నట్టు ఎలా అర్థం చేసుకోవాలి? మేము మీరు చెప్పే రేట్ కరెక్ట్ గానే వెరిఫై చేసుకునే చెప్తున్నారా? వెరిఫై చేసే చెప్తున్నాను సార్. ఈ రోజు ప్రైజే చెప్తున్నా మీకు ఇంకొకసారి చెప్తా చూడండి. ఇన్స్టామార్ట్ లో 483, జెప్టోలో 627, డిమార్ట్ లో 635, దాని ఎంఆర్పి వచ్చి 735. ఈ రోజున 658 రూపాయలకి ఇందాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు అంతకంటే తక్కువకి మీరు 1 కేజీ నెయ్యి సామాన్యుడికి దొరుకుతున్నప్పుడు మీ నెయ్యి క్వాలిటీ ఉన్నట్టా లేనట్లా? సార్ ఒకటి మాత్రం వాస్తవం సార్, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మా కుటుంబం మొత్తం ఇలవేల్పులాగా మేము ప్రార్థిస్తాం. అలాంటి మేము ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఈ హెరిటేజ్ ప్రొడక్ట్స్ నేను నా కుటుంబం అయితే వాడదలుచుకోలేదు సార్. అట్లా వద్దులే, అవన్నీ ఎందుకులే కానీ ఆ చర్చ అనవసరం. ఇక్కడ పాయింట్ ఇక్కడ కంపెనీ గురించి కాదు, చంద్రబాబు గారు సెల్ఫ్ గోల్ వేసుకుని హెరిటేజ్కి సంబంధించిన సమాచారం ఆయన దగ్గర ముందుంది కాబట్టి ఎదురు జగన్ గారి మీద ఆయన చేసిన తప్పులన్నింటినీ జగన్ గారికి పొలవాలని చూసి ఆయనే ఆ బురదలో కూరుకునే పరిస్థితి తెచ్చుకున్నారనేది ఇక్కడ పాయింట్. అనవసరంగా లడ్డూకి అప్రదర్శన తెచ్చింది ఆయన అయితే, ఇప్పుడు ఎదుటాళ్ళు తెచ్చారని మళ్ళీ ఇప్పుడు కొత్త స్వరం మార్చారు. ఇప్పుడు నిజంగా ఇవాళ అసెంబ్లీలో ఆయన ఏది బ్యానర్ ఉండాలండి? లడ్డూ ప్రసాదం మీద నేను చెప్పింది కరెక్ట్ అని ఉండాలి కదా, నేను చెప్పింది జంతుకోవు కరెక్ట్ అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఈనాడులో అవి బ్యానర్ రావాలి కదా, మళ్ళీ జగన్ తిట్టినట్టు వార్తలు వచ్చింది. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా
చంద్రబాబు గారు ఎంత డిఫెన్స్లో పడ్డారు, స్వరం మార్చారు, మొక్క కవళికలు మారిపోయాయి. ఒక్కళ్ళు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనకి హర్షధ్వానాలు చేస్తూ నువ్వు బాగా మాట్లాడావని ఎక్కడ చప్పట్లు కొట్టిన దాఖలా లేదు ఈ అంశాలు ప్రస్తావించినప్పుడు. సో ఈ రకంగా ఆయన డిఫెన్స్లో పడ్డారన్నంత వరకు వాస్తవం. అయితే ఈ హెరిటేజ్ బంధం మీద సరైన వివరణ కూడా ఇవ్వలేకపోవడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు. ఇక సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు, హలో. రైట్, ఇక తెలంగాణ వార్తలకు వెళ్దాం. పురంలో పైచేయి, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు. 66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విజయం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో మెరుగైన ఫలితాలు. 2995 వార్డులు, డివిజన్లకు గాను 1530 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. మెదక్తో పాటు హైదరాబాద్ శివారుల్లో బీఆర్ఎస్ దూకుడు. 13 పురపాలికలు, 781 వార్డులు, డివిజన్లో గెలుపొందిన గులాబీ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి మెజార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లో హంగ్ క్యాంప్ రాజకీయాలు షురు. సర్కారుకు సగం మార్కులే అంటూ నమస్తే తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. పుర ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బని వీళ్ళు వ్యాఖ్యానించారు. హస్తానికి పురస్కారం అంటూ ఈనాడు రాసింది. సాక్షి వాళ్ళేమో పురంలో పై చెయ్యి అని వాళ్ళు రాశారు. 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ విజయబావుట అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకున్నారు. అయితే వీళ్ళు ఎల్లో మీడియా కదా, తెలుగుదేశం మద్దతుదారులు నువ్వే రాజు నువ్వే మంత్రి అని కూడా సర్టిఫై చేస్తారు. ఆయన్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడతాం కానీ. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు, సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం కుమినేని గారు, ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీలో కూడా చూసాం కుమినేని గారు. యాక్చువల్లీ చెప్పాలంటే 1994లోనే విజయ డైరీ పతనం మొదలైపోయింది. 1993 కంటే కూడా 94 నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రగతి భవన్ కింద విజయ డైరీ బిల్డింగ్లు ప్రతి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంటే రైతులు, పాడి రైతులకు మట్టుకు వెన్నుముక్కలుగా ఉండింది. తిరుమలకు కూడా నెయ్యి కూడా విజయ డైరీతో కలిపి, తమిళనాడులో ఒక డైరీతో కలిపి కూడా చాలా సంవత్సరాలు సప్లై ఇచ్చారు కుమినేని గారు అప్పట్లో. ఓకే, అప్పట్లో ఏ ప్రాబ్లం లేదు. నిన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారు ముఖ కవళికల్లో కానీ ఒకప్పుడు దీని ముందు మాట్లాడేటప్పుడు నెయ్యి గురించి చాలా ఘాటుగా ధైర్యంగా మాట్లాడగలిగాడు. నిన్న ఆ ధైర్యం చూపించలేకపోయాడు. ఆయన ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది కుమినేని గారు నిన్న చూస్తే. పశ్చాత్తాపమా లేక అయ్యో మొత్తం దొరికిపోయామనే భయమా? ఇంకోటి కూడా కుమినేని గారు ఉదయం పశ్చాత్తాపం అయితే హర్షించాల్సింది, అంతవరకు అమ్మ మంచిది అనుకో. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలన్నిటి ప్రచారం చేస్తాను అంటే ఏం ప్రచారం చేయాలి? ఇప్పుడు కాణిపాకం లడ్డు గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. కాణిపాకం లడ్డు కూడా అర్ధగిరికి వెళ్తుంది, బోయకొండ కూడా వెళ్తుంది కుమినేని గారు. ఏంటది అర్థం కాదు. కాణిపాకం లడ్డులు కూడా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్తుంది, బోయకొండ కూడా వెళ్తుంది కాణిపాకం లడ్డు కూడా. అర్థం కావట్లేదు. సరేలేండి, అట్లా కాదుగా ప్రక్షాళన చేస్తే శ్రీశైలంలో అంత గొడవ ఎందుకు జరుగుద్ది, అంతమంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి మీరు ఏదో కాణిపాకం చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. ఇక చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఫస్ట్ అభినందనలు చెబుతూనే ఏమిటి కాంగ్రెస్కి ఎంత మేర ఈ ఫలితాలు సంతృప్తినిచ్చాయి? గతంతో పోలిస్తే, అంటే గతంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలతో పోలిస్తే ఆ స్థాయిలో రాలేదని కొంతమంది అంటున్నప్పటికి కూడా కాంగ్రెస్కి అయితే ఆధిక్యత వచ్చింది కాబట్టి అంతవరకు సంతోషించాల్సిందేనా సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఆనాడు వేరు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే 2020లో జరిగినాయి. అంటే రెండోసారి ముఖ్యమంత్రి 2018లో 88 స్థానాల్లో గెలిచిన తర్వాత 2 ఇండిపెండెంట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకుని 80 మంది అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఉంటే 12 మందిని జాయిన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలింది 6 మంది మాత్రమే. మాకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, అప్పటికే 3 ఎంపీలు ఉన్న పరిస్థితి. అదే కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదే కాకుండా 4 ఎంపీలు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను బలహీనపరిచి ఆనాడు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సీట్లు గెలిచిన మాట వాస్తవం. ఆ రోజుకి ఈ రోజు భిన్నం ఏంటంటే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే కాకుండా 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మేము వచ్చి 2 సంవత్సరాలు మాత్రం అవుతా ఉంది. మొన్న 2 సంవత్సరాల కింది వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని పదవులలో వాళ్ళు ఉన్నారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, డీసీబీ, డీసీఎంఎస్, మున్సిపాలిటీ, గ్రంథాలయం, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే ఉండేవి.
కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ కు ఆనాడు 2020లో జరిగిన ఎలక్షన్ కు చాలా తేడా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023లో 64 ఎమ్మెల్యేలు గెలిచినాం, తర్వాత 24 వస్తాకే 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు అయినాం, తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్ గెలిచినాం, జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం. అదే కాకుండా సర్పంచ్ స్థానాల్లో 64% వచ్చింది, 20% నుంచి 64% పెరిగిన పరిస్థితి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రధానంగా మేము దాదాపు ఇప్పటికైతే 65% పైగా ఆల్రెడీ మేము కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ గెలిచిన పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే 64.23% వాళ్ళు అదేవిధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆనాడు ఏకగ్రీవాలు 2020లో 80 మంది ఏకగ్రీవాలు అయినాయి, 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈ రోజు ఏకగ్రీవాలు ఓన్లీ 12 మాత్రమే. 12లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ. చాలా డెమోక్రటిక్ గా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. అదే కాకుండా మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో, అదే కాకుండా ప్రజలకు ఏదైతే చేసినామో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. మాకు ఒకసారి అవకాశం అని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కోరిన పరిస్థితి. దానిలో భాగంగా మెజార్టీ కార్పొరేషన్లు కావచ్చు, అదే కాకుండా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుస్తా ఉంది. అదే కాకుండా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 4 మున్సిపల్లో అసలు ఖాతానే ఓపెన్ చేయలేదు, 13 మున్సిపల్ అయితే ఏకంగా సింగిల్ డీజ్కే పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి నార్త్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మేము బలంగా ఉన్నామని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ కూడా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కు పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ లో కూడా బాగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మెదక్లో ఏ మాట కామాట బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అదేవిధంగా ప్రధానంగా అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయడం తోటి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ కూడా గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో ముక్కోన పోటీ జరిగింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన పోటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు. ఓకే, అంతా బాగా చెప్పారు. ఒక్కదాని సమానం చెప్పండి, తర్వాత మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. ఇదంతా కూడా రేవంత్ గారి యొక్క నాయకత్వానికి ఎదురులేని పరిస్థితి వచ్చేసినట్లేనా? అంతేగా సార్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ మైండ్, తర్వాత పీసీ పీరియడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 3 ఉన్నటువంటి ఎంపీలు 8 అయినా 2 బై ఎలక్షన్లు గెలిచినాం. సర్పంచ్లో 64% పోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచిన పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా అదేవిధంగా ప్రజలు కూడా నమ్మిరనే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ చూసి పట్టణ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. ఇది రేవంత్ రెడ్డి గారి కృషి. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొత్తం నాయకత్వం అనేది కూడా సమిష్టి నాయకత్వం ముందుకు తీసుకు ప్రయత్నం చేసి, కాబట్టి ఇదంతా క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. రైట్, ఓకే. మన రాకేష్ గారు చెప్పండి, ఏమిటి ఫలితాలు ఏం విశ్లేషిస్తున్నాయి? ఏమి మీ పార్టీకి ఏ రకమైనటువంటి హోప్స్ ఇచ్చాయి లేదా నిరాశగా మిగిల్చాయా? సో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎదురులేని పరిస్థితి ఏర్పడిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు, మీకు అదే విధంగా పెద్దలు ప్రకాష్ రెడ్డి అన్నకు, మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ మహాశయులకు, ఓటర్ దేవుళ్లకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పాను సార్. అంటే అద్భుతమైన విజయం అంటే కొంచెం పెద్ద లేదు సార్. నేనేమంటున్నానంటే 721 వార్డులు మమ్మల్ని విజయం సాధించాం సార్. ఓకే, ఓవరాల్ గా నేనేమంటానంటే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా విశ్వసించలేదని స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు గెలిచిన 66 మున్సిపాలిటీలు మాత్రమే, మొత్తం 90% గెలవలే. 116కు నువ్వు 100 గెలవలే, 120 గెలవలే. మొదట్లో 90% గెలుస్తామని చెప్పినట్టున్నారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, ఎందుకంటే ప్రజలు వాళ్ళని విశ్వసించలే. అది ఇప్పుడు మనం చూసాం. ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు విజయం సాధించామంటున్నామంటే, ఎంత ఒత్తిళ్లు ఉన్నా కానీ కంప్లీట్ గా మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి టీఎన్జిఓ నాయకులకు ఫోన్లు చేసి డైరెక్ట్ గా టెలికాన్ఫరెన్స్లు పెట్టేసి వాళ్ళందరినీ భయపెట్టించి, భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి, వాళ్ళ దగ్గర ఉన్న అధికార అంగ బలాన్ని మొత్తం కూడా వాడి ఎక్కడికక్కడ 2 ఓట్లు 5 ఓట్లు విజయం సాధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఓట్లు గల్లత్తు చేసి
కంప్లీట్గా అంటే నేనేమంటే ఒక భయానకమైన స్థితికి తీసుకెళ్ళి వీళ్ళు గెలిచినామని ప్రకటించుకుంటున్నారు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే నిజంగా కూడా గెలిచారా గెలవలేదో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, వాళ్ళు గెలవలేదు. కాబట్టి ఈరోజు ఏమంటున్నారు, మేము విజయం సాధించామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. 38 అంటే మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది సార్. అవును, నేను ఏమంటున్నా అంటే దాంట్లో మీరు హంగ్ వచ్చిందంటేనే అంటే సంపూర్ణ విజయం సాధించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మటుకు ఎక్కడ కూడా వాళ్ళకి అభ్యర్థులు లేని దగ్గర కంప్లీట్ గా అంటే ఎక్కడెక్కడైతే బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పిలుచుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ప్రలోభాల గురించి ఇవన్నీ చేయడం జరిగింది. సరే, ఇక రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పే విషయాలు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలక్షన్లకు బిఫోర్ 90% గెలుస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా విఫలమైందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ గా కూడా ఎప్పుడు కానీ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, ప్రకాష్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తుంటారు, లోకల్ బాడీ ఎలక్షన్లలో అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల దాకా మేము ఎట్లయినా అధికారంలోకి రాము. 3 సంవత్సరాల తర్వాతనే కదా సార్ ఎలక్షన్లు జరిగాయి. కానీ మమ్మల్ని ఆశీర్వదించారంటే అది మాకు విజయాన్ని అందించినట్టే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే గతంలో మేము గెలిచినప్పుడు అంటే మేము ఏదైతే 120 మున్సిపాలిటీలు ఉన్నప్పుడు మేము గెలిచినప్పుడు ఆ రోజు మేము 93% గెలిచాం సార్. మొత్తం ప్రతిపక్షాలు కలిసి 3-4 కూడా గెలవలేకపోయాయి. మొత్తం కలిసి గెలిచినటువంటి ప్రతిపక్షాలు అన్ని కలిసి 8 మున్సిపాలిటీలు ఏమో గెలిచినట్టున్నాయి. కానీ ఈ రోజు మేము 13 మున్సిపాలిటీలు ఇండివిజువల్ గా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మిగతా వాటిలలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాం. కాబట్టి ప్రజలు మాకు ఒక తీర్పునివ్వడం జరిగింది, మీరు ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రతిపక్షంగా ఉండి అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పేసి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ నిన్న ఇవాళ మొత్తం ఒక పని పెట్టుకున్నారు, ఏది ఒక ఎల్లో మీడియా. ఎందుకు ఎల్లో మీడియా అని ఎందుకు అంటున్నానంటే అది కూడా చెప్తాను సార్. అక్కడ గురువు గారిని పొగడడం, ఇక్కడ శిష్యుడు గారిని పొగడడం. సార్ నేనేమంటున్నా అంటే కాదు సార్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాను కూడా తప్పుగా ప్రచురిస్తున్నారు సార్ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ డేటాను కూడా తప్పుగా ప్రచురిస్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు సార్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు, ఎందుకంటే సీనియర్ పాత్రికేయుడు సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో డేటా ఏదైతే ఉన్నదో దాన్ని అట్లాగే ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు, కానీ దాన్ని వక్రీకరించకూడదు. దాన్ని వక్రీకరించినప్పుడు అన్ని వక్రీకరణలే సార్. ఒకటి కాదు, 2 కాదు, ప్రతి ఒక్కటి వక్రీకరణే. ఏం చేస్తాం అంటే మా ఉర్దూలో ఒకటి ఉంటది, మాకు చీలుడు అంటే భైసుడి అన్నట్టున్నది. ఇక్కడంతా గద్దెగిరింది అంటే బర్రెగిరింది అని రాస్తారు వీళ్ళు. గద్దెగిరిందంటే బర్రెగిరిందని రాస్తున్నారా? చీలుడే అంటే భైసుడే. అచ్చమైన తెలంగాణ నానుడి బాగుంది. అదే సార్, మాకు ఉర్దూలు ఉంటది అన్నటువంటి ఉర్దూ సామెత బాగుంది, ఉర్దూ సామెత సార్. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఏం జరగకపోయినదో జరిగిపోయింది. అట్లా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా హర్షం ప్రకటించారు, నా బాధ్యత పెరిగిందన్నారు. మరి కాంగ్రెస్ కి కాస్త ఊపొచ్చే వ్యవహారమే కదా ఇప్పుడు. ఇంకేముంది, రేవంత్ పని అయిపోయిందని కొంతమంది ప్రచారం చేసేదానికి ఆయన ఇది చెక్ పెట్టగలిగాడు కదా. లేదు సార్, అన్ఫార్చునేట్లీ మాకు ఏమైతుంది తెలుసా సార్, ఇక్కడ ఉన్నటువంటి హలో కంప్లీట్ చేయండి. అయితే అన్ఫార్చునేట్లీ మాకు ఏమైందంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా సార్, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా లెక్క. మాకు ఎన్ఆర్టీ ఉన్నాడు సార్ మాకు ఇక్కడ, నాన్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ. మా ముఖ్యమంత్రి నాన్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నాడు. ఇప్పటికి 67 సార్లు ఢిల్లీకి పోయింది సార్. ఈ రోజుకు 201 రోజులు ఢిల్లీలో గడిపింది సార్. ఎన్ఆర్టీ గురించి చెప్పనివ్వండి సార్, ఒకటే మాట ఎన్ఆర్టీ గురించి చెప్పేస్తా. నాన్ రెసిడెన్సీ ఆఫ్ తెలంగాణ, ఎందుకంటే నువ్వు 201 రోజులు ఈ రోజుకు ఢిల్లీలో గడిపిండు అంటే నేను ఎక్కువ లెక్కేస్తలేను. పోయేది ఒక రోజు, వచ్చేది ఒక రోజు, మధ్యలో ఒక రోజు, 3 రోజులతో లెక్కేస్తున్నా సార్. 67 × 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి 201 రోజులు ఈ భూంగా 10 దేశాలు తిరిగింది సార్. జపాన్ వేయండు, దుబాయ్ వేయండు, అమెరికా వేయండు, 3 సార్లు దావోస్ వేయండు. ఇట్లా లెక్కేసుకుంటే 100 రోజులు సార్. 300 రోజులు అయిపోయినాయి సార్. ఇంకో 50 రోజులు బీహార్ ఎలక్షన్ అని, ఢిల్లీ ఎలక్షన్ అని, పంజాబ్ ఎలక్షన్, వాయనాడు ఎలక్షన్. అది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. అట్లాంటి ఏం తెలుసు సార్? రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి మంచి విజయమేనా ఇది?
అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా సరే మాకు కూడా పర్వాలేదు బాగానే గెలిచాంలే అని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎడిదిరిగి మీకు ఒకందుకు కరీంనగర్ నిలబెట్టుకుని తెచ్చుకోగలిగినందుకు అభినందించాల్సిందే, నిజామాబాద్లో మెజార్టీ వచ్చినందుకు అభినందించాలి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు కాస్త 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మీ పార్టీకి ఈ స్థాయిలో ఇంత తక్కువ రావటం కాస్త నిరాశ కలిగించిందా? సార్ మిత్రులిద్దరికీ మీకు నమస్కారం సార్. అఫ్ కోర్స్ నిరాశ కలిగించిన మాట వాస్తవం. ఎందుకంటే నిరాశ అంటే పరిణామాలు మాకు పెద్ద అనుకూలంగా లేకపోతే మాకు అద్భుతంగా జరగలేదు కాబట్టి నిరాశ సహజంగా ఉండేది. ఎందుకంటే మేము పెరుగుతున్న పరిస్థితుల్లో కొంత నిరాశ వాస్తవం, అది దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ నిరాశను మేము ఒప్పుకుంటూనే సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను సార్. ఈ నిన్న ముఖ్యమంత్రి గారు నా బాధ్యత పెరిగిందన్నారు కదా, రాకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు గల్లీలో తక్కువ ఉంటాడని. ఈ వాస్తవం ఏంటంటే అధికారం నిలబెట్టుకోవడం కోసం ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే ఢిల్లీలో ఉండకపోతే అధికారం ఉండదు. మరి 67 సార్లు 60 సార్లు 50 సార్లు పోయారంటే పేరేమో ప్రధానమంత్రిని కలవటానికి, కానీ పోయేదేమో ఇంకొకరికి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి. ఎవరితో మాట్లాడుతున్నారో, నిన్న పోయింది ఎవరితో మాట్లాడినారో, మొన్న పోయినప్పుడు ఎవరితో మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడుతున్నారా, ఇంకేమైనా అవుతుందా, ఇంకేమైనా చేస్తున్నారా మీ అనుమానం ఏంటి? మీ అనుమానం ఏంటి? క్లారిటీ అంతేగాని అనవసరంగా కొత్త అనుమానాలకి తావివద్దు దయచేసి. సరే, అనుమానాలు మీకు నాకు అది అనుమానాలు అనుకుంటున్నారు సార్. ప్రజలకు అది క్లారిటీ ఉన్నది సార్. తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నది సార్. ఎందుకు పోతాడు మాటికి ఢిల్లీకి అంటే ఒక క్లారిటీ ఉన్నది సార్. ఇప్పుడు బీహార్కు ఒక మంత్రి ఇక్కడ నుంచి బీహార్కు 12 సార్లు పోయిండు సార్ ఎలక్షన్స్ టైంలో. వచ్చిండు పోయిండు. అది ప్రత్యేక విమానం, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక విమానం కూడా ఉంది. వస్తున్నారు పోతున్నారు అంటే దాని వెనకాల ఏదో ఉంటుంది తప్ప సార్. వస్తూ పోతే ఎందుకుంటారు? ప్రచారం చేయకపోతే అన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? డబ్బులు అక్కడ ఇవ్వడానికి వెళ్తున్నారని చెప్పాలన్నా ఏంటి మీ ఉద్దేశం? నేరుగా చెప్పండి, లేకపోతే ఇంకో రకరకమైన అనవసరమైనటువంటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బులు అంటే ఇబ్బంది ఉండదు. ఒప్పందాలకు కావచ్చు, లేకపోతే అగ్రిమెంట్లకు కూడా కావచ్చు సార్. దాన్ని ఏముంది? ఇవ్వడానికి ఎందుకు పోతారు, తీసుకోవడానికి ఎందుకు పోతారు? అగ్రిమెంట్ ఒప్పందాలు ఉంటే వేరే వ్యవస్థలు మస్తుంటాయి, అది వేరే విషయం. రేవంత్ రెడ్డి గారు ఏమాటగా మీ వితోటి కూడా బాగానే సఖ్యతగానే ఉంటున్నాడని కదా వైఎస్ చంద్రబాబు గారు, లేకపోతే నేరుగాను. మరి దాని గురించి ఏం చెప్తారు? మరి ఆయన ఈ పాయింట్ లో కార్నర్ చేస్తున్నారు. కానీ సార్ ఒక మాట చెప్తా సార్, నేను కేసీఆర్ గారు పెద్ద మనిషి, ఉద్యమ కాలం, తెలంగాణ ఆరిజిన్, తెలంగాణలో కొంత ఆ రకమైన ఫ్యూడల్ దీంట్లో వచ్చింది కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుతున్న వాడు వీడు అంటున్నప్పుడు కొంచెం కన్సిడరేషన్ ఉండేది. పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు అనేటువంటి కన్సిడరేషన్ మేము ఉన్నాము అందరం కూడా, వయసులో కూడా పెద్ద ఆయన కాబట్టి. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ కంటే ముందు మాట్లాడినటువంటి భాష, ఉపయోగించిన భాష ఏ ముఖ్యమంత్రి సాధారణ కార్యకర్తడు ఉపయోగించని స్థాయికి దిగజారు మాట్లాడింది సార్. అంటే తెలంగాణలో ఇంటి పేరుతో పిలవడం అంటే బూత్ భాష సార్. అది కల్వకుంట్ల కిషన్ రావు అనే భాషను మాట్లాడము, లేదా ఇద్దరు మహిళలు కలిసి ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా ఇద్దరు చిన్న పాపలు కలిసిన దాన్ని పోల్చటము, ఇటువంటి ఇదొకటే కాదు సార్. ముస్లింల గురించి మాట్లాడినటువంటి తీరు కావచ్చు. మనకి మేము ఐడియాలజికల్ లైన్ చెప్తున్నాం కదా సార్. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్. ఇది సెక్యులర్ దేశభక్తి పార్టీ కదా, అందుకోసం ముస్లింల కోసమే పనిచేస్తున్న పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం కాదు. ఇదే తమాషాగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారినేమో ఇట్లా విమర్శిస్తున్నారు, మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్నే టెర్రరిస్ట్ అన్నారు, ముస్లింలని ఇచ్చేస్తారని చెప్పారు, వాళ్ళేమో వాటేసుకున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలతోటి ఎందుకు అనవసరమైన వివాదాల్లోకి వెళ్తారు మీరు? నేను వివాదాలకు వెళ్తలేను సార్. అంటే ఇప్పుడు గురువు శిష్యుల సంగతి నాకు తెలియదు, కానీ నేనేమంటాను కాదుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది తప్పు అయితే మీరు చెప్పినట్టు చంద్రబాబు గారిది కూడా తప్పు కదా. మరి మోడీ గారు ఎందుకు వాటేసుకున్నారు? అమిత్ షా గారి మీద రాళ్ళేస్తే ఎందుకు వాటేసుకున్నారు? మీరంతా జై అని ఎందుకు పలుకుతున్నారు? అబ్బా నీ అంత గొప్ప లేడని ఎందుకు అంటున్నారు ఇప్పుడు? మరి అప్పుడు రాళ్ళు వేయించుకున్నప్పుడు టెర్రరిస్ట్ అని అనిపించుకున్నప్పుడు మరి కోపం రాలేదా? మరి మీరు రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో తప్పు అయితే అది కూడా తప్పే కదా. నేనేమంటున్నానంటే సార్, అక్కడ ఉన్నటువంటి వారు పశ్చాత్తాపడి మా దగ్గరకు వచ్చారా? ఎక్కడైనా ఒక్కసారైనా క్షమాపణ చెబుతున్నాను, ఐఎమ్ సారీ అట్లా ఉండాల్సింది కాదని ఎప్పుడైనా అన్నారా? ఇప్పుడు పొగుడుతున్నారు, వేరే విషయం. ఇప్పుడు పొగుడుతున్నాడు కదా, సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ పొగుడుతాడేమో, మంచి మాటలు చెబుతాడేమో, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు రంగులు వాళ్ళు మారుస్తున్నారు, రంగులు మేము మారుస్తున్నారు సార్. మా దారిలో మాత్రం వాళ్ళు రంగులు వాళ్ళు మార్చుకుంటే నేనేం చేస్తాను సార్. కాకపోతే నేను రంగుల మార్చే గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. అయితే నా ఎలక్షన్స్ గురించి మాత్రం కామెంట్ చేయాలంటే అఫ్ కోర్స్ మీరన్నీ నా మొదటి పదం నిరాశ కలిగించిన, ఇదేదో కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి అద్భుతమైన విజయంగా వర్ణించేటువంటి విషయంలో మాత్రం నేను విభేదిస్తాను సార్. ఎందుకంటే
ఎలక్షన్స్ లో మనం ఇప్పుడు 8 సీట్లు చేసామా, 12 సీట్లు వచ్చినాయా, లేకపోతే అల్టిమేట్ ఆఫ్ కోర్స్ రిజల్ట్ ఇస్ రిజల్ట్. ఒక ఓటుతో గెలిచినట్టే లెక్క, దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మెజారిటీ సీట్లు వచ్చిన మాట వాస్తవం. 50.01 వచ్చినా, ఒక ఓటుతో గెలిచినట్టే, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పినట్టుగా 90 సీట్లో 80 సీట్లో గెలవలే వాళ్ళు. ప్లస్ ఇవి గుర్తుతో జరిగిన ఎన్నికలు సార్, పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికలు ఇవి. పార్టీ గుర్తు మీద జరిగినప్పుడు ఏ పార్టీకి సీట్లు రాకపోయిండొచ్చు, నేను కాదంటాను, సీట్లు ఓట్లు అనేది చర్చ వేరే. కానీ ఓటు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని ఇంకా బయటికి రాలేదు. వచ్చినప్పుడే మన కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు స్థానిక సంస్థల్లో 52 లక్షల ఓట్లు పోలే, మొత్తం ఓట్లు ఉంటే 40 లక్షల చిల్లర పోలైతే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ గీట్రా అవుతుంది. ఎందుకంటే ఇది పార్టీ పేరు మీద జరిగినటువంటి ఎన్నికలు. ఓకే రైట్, ఓకే, అది ఒక పాయింట్ అనుకోండి. అయితే మీ పార్టీలో బండి సంజయ్ గారు, ధర్మపురి అరవిందే బాగా పెర్ఫామ్ చేయగలిగారా, మిగతా వాళ్ళు చేయలేకపోయారా? అంటే మిగతా చేయలేకపోతే స్థానిక పరిస్థితి కూడా కారణం అవుతుంది సార్. ఇప్పుడు బండి సంజయ్ గారు కరీంనగర్ లో, మిగతా బండి సంజయ్ గారు అద్భుతమైన విజయం. ఎందుకంటే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నుకోబడబోతున్నటువంటి మేయర్, బీజేపీ మేయర్ కరీంనగర్ లో. నాకు తెలిసి 81లో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా నేను విన్నా, నేను వాటిని కలవకూడ చూడకూడదు తెలియదు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మా విశాఖపట్నం మేయర్ ఉండే, ఆయన కూడా హంగు దాంట్లో వచ్చినప్పుడు ఆయన మేయర్ అయినాడు. తర్వాత మేము టీడీపీ పొత్తుతోటి వరంగల్ మేయర్ గెలిచాము తప్పిస్తే ఇప్పటిదాకా మేము తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము మేయర్ గెలిచిన దాఖలాలు ఏం లేవు. స్వతంత్రంగా మొదటిసారి మేయర్ గెలుస్తున్నాం. ఒకసారి గెలిచినట్టున్నారు కదా బీజేపీ, నిజామాబాద్ లో ఒకసారి ఎప్పుడైనా గెలిచారా? సార్ నల్లగొండ గెలిచాం సార్. అది కూడా నల్లగొండలో కూడా ఏంటంటే సార్ చెక్కిలం శ్రీనివాసరావు వర్గం సపరేట్ గా గెలిస్తే వాళ్ళు మాకు మద్దతు ఇస్తే మేము మున్సిపల్ చైర్మన్ అయినాం. అట్లా సూర్యాపేట కూడా ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినాం. అక్కడక్కడ గెలిచినటువంటి నారాయణపేట కూడా గెలిచినాం. కానీ బట్ ఒక మేయర్ గా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మేము 2 మేయర్లు గెలుస్తామనే నమ్మకం నాకు ఉంది సార్. 2 మేయర్ నిజామాబాద్, వరంగల్, అదే కరీంనగర్ 2 మేము గెలుస్తామన్న విశ్వాసం మాకుంది. చూద్దాం పరిస్థితులు ఉంటాయి. బట్ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, ఈ ఎలక్షన్ లో గెలిచినంత మాత్రాన ఇక కాంగ్రెస్ పార్టీకి ఇక రేవంత్ రెడ్డి అద్భుతం అయిపోయినట్టే అంతే. నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి నేను విషయాలు తెలియదు కానీ అనుభవంతో చెప్తున్నాను సార్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి కష్టకాలం స్టార్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను సార్. అంతేనా? కష్టకాలమేనా? ఇంత రిజల్ట్ వస్తే కూడా కష్టకాలం అంటున్నారే? స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల నాయకులు ఉంటారు, అక్కడ వ్యవస్థ కంటే ఎక్కువ వ్యక్తుల నాయకులు ఉంటారు. ఆ వ్యక్తిగత నాయకులు కనీసం ఇక్కడి నుంచి మొదలు పెడతారు, ఎక్కడ బత్తీలు పెట్టాలి, ఇది మొదలవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. అంటే అసెంబ్లీ ఎన్నికలకి ఇదేమి పెద్ద ఉపయోగపడదంటారా మున్సిపల్ రిజల్ట్స్? ఇప్పటిదాకా ఇగ్నోర్ చేసిన వాళ్ళు, ఏందిలే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ సంగతి చూడాలరా బాబు అనుకునే స్థాయికి అయితే వచ్చేస్తారా అనుకుంటా కొంతమంది నాయకులు. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. థ్యాంక్స్ చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. 2 విషయాలు. ఒకటి, జరిగిన రిజల్ట్స్ లో వచ్చిన ఫలితాలు కొంచెం బీఆర్ఎస్ కు ఉత్సాహకరంగానే ఉన్నాయి. మరింత ప్రజా సమస్యలు పట్టించుకొని ముఖ్యంగా పేరు మార్పు, ఈ మోడీని విమర్శించడం, ఈ 2 రానివ్వండి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ సమర్థించే వాళ్ళలో మెజారిటీ ప్రజలు సెంట్రల్ లో మోడీని సమర్థిస్తారు. అది గుర్తుంచుకోవాలి. పొత్తు పెట్టుకోవడం బెటర్ అని చెబుతారా మీరు ఈ లెక్కన? అది తప్ప సార్. చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల పని ఇక్కడ కేసీఆర్ చేయాలి, తప్పదు. రెండోది ప్రకాష్ రెడ్డి గారిని ఒక విషయం అడుగుతున్నా. మీ ఎన్డీఏ అలయన్స్ తెలుగుదేశం ఖమ్మం జిల్లాలో ఒక విచిత్రమైన పొత్తు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ మీటింగ్ అయినా తెలుగుదేశం కాంగ్రెస్ జెండాలు కలిపి ఉంటాయి. ఇది ఎక్కడ విచిత్రమైన అంటే వీళ్ళేం ఫీల్ కాదులే, బీజేపీ వాళ్ళు అట్లాంటి ఏం పట్టించుకోరులే, పర్వాలేదు. అంటే ఒకవేళ వీళ్ళు పట్టించుకున్న వీళ్ళని లెక్క పెట్టే స్థితిలో లేనట్టు కొడుతుంది సార్ నాకు ఎందుకు. అంతేనా? తెలియజేసిన వాళ్ళ మొన్న జనసేన వస్తుందో అన్నారు, ముందుకు నన్ను విమర్శించగానే జనసేన ఆయన రాలేదు. ఓకే, అది ఏదో జరుగుతుంది తప్ప. ఎందుకంటే నిజమైన బీజేపీ కార్యకర్తలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు జరుగుతున్న పరిణామాల మీద. సరే, వాళ్ళ పార్టీ నాయకత్వానికి లేని బాధ మీకెందుకు కానివ్వండి. రైట్. హరీష్ కుమార్ గారు మరొకరి లైన్లో ఉన్నారు. హరీష్ కుమార్ గారు నమస్కారం, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఎట్లా ఉన్నాయి ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద మీ విశ్లేషణ ఏమిటి సార్? ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో గ్రాఫ్ తగ్గిందని అంటారు సార్. గ్రాఫ్ తగ్గినట్టు అనిపిస్తుందా? ఎందుకు? 66 మున్సిపాలిటీలు గెలిచారంటున్నారు కదా. అది ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పరిస్థితి కనపడుతుంది కాబట్టి
గెలిచిండొచ్చు. కానీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు దీన్ని కంపేర్ చేసుకుంటే తక్కువగా కనపడుతుంది అంటారు. అయితే కౌశిక్ గారు చెప్పారు కదా, దానికి దీనికి పోల్చి చెప్పారు కదా ఇందాక. సరే, అయినప్పుడు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఆయనేమో రేవంత్ రెడ్డి గారు నిన్నేమో నేనే రాజు నేనే మంత్రి అన్నారు. అవునవు నువ్వే రాజు నువ్వే మంత్రి అని ఎల్లో మీడియా మిమ్మల్ని లేపుతోంది. అది కొమ్ముంచుద్దా లేకపోతే మీకు ఉపయోగం నాకు తెలియదు కానీ, బట్ నిజంగానే ఆయన రాజు ఆయనే మంత్రి అయిపోయాడా? అట్లాగే ఆశించినంత ఫలితమేం కాదు, 36 చోట్ల పెండింగ్ హంగ్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉపయోగం ఉంది, సరే ఏదో రకంగా గెలుస్తారేమో అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. అట్లాగే వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి? సంఖ్య చూసినప్పుడు 1349 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 718 గతంలో 1767 ఉన్నారు. అంటే మేము పెరిగినా బీఆర్ఎస్ పార్టీ అని కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒకనాడు 64.23% గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 718 మీరు పరిస్థితి అంటే మరి అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. మాకు అభ్యంతరం ఏం లేదు, వాళ్ళు ఏమని అనుకోని. ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ బాధ అంతా రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే రాహుల్ గాంధీ గారు ఓడిపోయి నరేంద్ర మోడీ గారు గెలుస్తారని వాళ్ళ ఆలోచన. రాహుల్ గాంధీ వర్సెస్ అదే నరేంద్ర మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఓడిపోతాడు. సిద్ధరామయ్య వర్సెస్ నరేంద్ర మోడీ అంటే సిద్ధరామయ్య గెలిచి నరేంద్ర మోడీ ఓడిపోతారు. వాళ్ళ ఆలోచన ఏంటి? రాష్ట్రంలో ఏ ప్రాంతీయ నాయకుడు కూడా బలంగా ఉంటే నరేంద్ర మోడీ ఓడిపోతారు. కాబట్టి ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ఫేస్ మీద వాళ్ళు అంటే రాహుల్ గాంధీ కంటే పవర్ఫుల్, రాహుల్ గాంధీ గారి కంటే రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారే పవర్ఫుల్లా? సార్, రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాజకీయాలు వేరుంటాయి, జాతీయ స్థాయిలో వేరుంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు రాష్ట్రాల్లో చూపించినప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే ఓడిపోతా ఉన్నాడు. కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే చాలా సార్లు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంది, రాహుల్ గాంధీ పేరు చెప్పుకునే ఓట్లు అడగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కళ్ళలు కనుతుంది. కాబట్టి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండొద్దని వాళ్ళ ఆలోచన. వాళ్ళు నిన్న మున్సిపల్ ఎలక్షన్ కూడా నరేంద్ర మోడీ గారి పేరు మీద ఓట్లు అడిగారు. మాకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, ఇవన్నీ కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సార్ 311 మీరు ప్రమాదంగా మాట్లాడుకుంటున్నారు. మీకు నష్టం జరుగుద్ది. రాహుల్ గాంధీకి మీరు డౌన్ చేసుకుంటున్నారు. అది మీ ఇష్టం, మీరు చేసుకోదలుచుకుంటే చేసుకోండి. కానీ ఇక్కడ సార్ వాస్తవాలు ఎవరైనా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే రేవంత్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. ఎల్లో మీడియా వాళ్ళు అవునవును నువ్వే రాజు నువ్వే మంత్రి అంటున్నారు. దాంతో ఏకీపిస్తారా మీరు? సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. మనోడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అంటే ఎవరన్నారు సార్? మరి ఆయన స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు చూపించండి. ఆయన ఎక్కడైనా స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చారని చూపించండి. మరి ఇంకేం స్టేట్మెంట్ సార్? మొత్తం వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. గౌరవ మొదలు పెడితే అది వేరు ఇది వేరు. నేనే రాజు నేనే మంత్రి ప్రాంతీయ పార్టీలు. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా మీ మిత్రులైన చంద్రబాబు గారు కూడా ఎప్పుడు అట్లా అనౌన్స్ చేయలేదు. కానీ ఆసక్తికరంగా ఉంది. నేనే రాజు నేనే మంత్రి అని ఆయన అంటే కరెక్టా కాదనేది పక్కన పెడితే అవునవును ఎల్లో మీడియా భజన చేస్తా ఉంది. అది ప్రమాదం మీకు తెచ్చుకోండి. మా ముఖ్యమంత్రి గారు నేనే రాజు నేనే మంత్రి ఎందుకన్నా? మంత్రి అంటే ముఖ్యమంత్రి, మంత్రి అంటే మా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. నేనే రాజు అంటే ముఖ్యమంత్రి కదా. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారు కదా, రాజునే ముఖ్యమంత్రి అంటారు కదా. ఏమో దాన్ని పేద భూతంలో పెట్టి చూపాల్సిన భారతీయ జనతా పార్టీ సార్ అంటే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు చూడండి సార్, ప్రతిపక్షాన్ని ఎంత బలం. ఆనాడు 2020లో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి, 2026 పరిస్థితి ఒకసారి బేరీజ్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి గెలుపు చాలా బలమైన గెలుపు. ఇది ఒకసారి మీరు బేరీజ్ చేసుకో. ఆనాడు ప్రతిపక్షాలు మొత్తం నిర్వీర్యం చేశారు సార్. అసలు మా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానికి అభ్యర్థి లేదు సార్. మొన్నటిగా 2 సంవత్సరాల కింద బీఆర్ఎస్ పార్టీ అధికారులు సార్ విపరీతంగా పైసలు ఖర్చు పెట్టింది వాళ్ళు. మేము పైసలు ఖర్చు పెట్టలే, మాకు పైసలు కూడా లేవు వాస్తవం చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ సార్ ఆనాడు 2020లో పరిస్థితిలో ఒక్కలే ఎమ్మెల్యే, 4 ఎంపీలు. ఇప్పుడు చూడండి సార్ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ. పైసలు ఏమంటున్నారు? ఇందాక బీజేపీ మన ప్రకాష్ రెడ్డి గారు ఏమో 12 సార్లు బీహార్ ఎందుకు వెళ్ళారు, రాహుల్ గాంధీ అది ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దల్ని ఎందుకు కలుస్తున్నారన్న దాని మీద అనుమానం వచ్చేటట్టుగా, డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా అనుమానం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సార్ మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడతారు. చెప్పమాకండి. ఎంత కాదు ఎంత చంద్రబాబు గారు శిష్యుడైనా అట్లా చెప్పడం వల్ల పరువు ప్రజల్లో అంత ఇది ఉండదు. ఎవరైనా 18 చెప్తాం సార్. కష్టపడ్డారు సార్ కేసీఆర్ గారు, మీరు చెప్పండి సార్. కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారనేది వేరే విషయం. మరి అతిగా ప్రచారం. మరి ఇప్పుడు రేవంత్ బాగా పనిచేస్తాడని చెప్పుకోండి, మరి అతిగా 18 గంటలు 24 గంటలు అని చెప్తే వినటానికి
ఒకటి మాత్రం అసలు మూడోసారి నిన్ననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మీరు శ్రీలంకలో రాజపక్షే లాగా మీరు చూడండి సార్, ఎందుకంటే ఈ సమస్యలు మాత్రం పరిష్కరించేవాడు కాదు. ఎందుకంటే 11 రోజు మీద నుంచి ఆర్బీఐ ఆరబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. ఇంటర్ స్టేట్లు కూడా కేంద్రంతో మాట్లాడుకుని తక్కువ చేసుకుంటాం. డిపిఆర్ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు డిపిఆర్ లేవు కాబట్టి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావచ్చు నిధులు ఇస్తుందని చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం మీ ముందు చూడండి సార్. ఈ ఫిబ్రవరి చివరి నుంచి మీరు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో మూసీకి సంబంధించినటువంటి ప్రారంభం కాబోతా ఉంది. అదే కాకుండా RRR సంబంధించి కావచ్చు రకరకాల పనులు ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో. అట్లా మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, తప్పేం కాదు. అది ఓకే. అయితే ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మాట్లాడారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇక రేవంత్కి తిరుగులేని పరిస్థితి వచ్చేసినట్టేనా సార్? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారైన సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వారు మంత్రులు కావచ్చు, పిసిసిని కావచ్చు, అంతా సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషిస్తూనే అందరిని కలుపుకొని ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. మీరు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సాధ్యమైనంత వరకు మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేట్ గెలిపించే ప్రయత్నం వారు చేశారు. డెవలప్మెంట్ కూడా అందరు చర్చించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఏది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోలో పాములో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదు. సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాను. ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 10.5 ఏళ్ళు. మీరు మర్చిపోతే బీజేపీ వాళ్ళే చెప్పట్లేదు డైరెక్ట్ గా జమిలీ వస్తుందో రాదో వాళ్ళకే కంగారుగా కన్ఫ్యూజన్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి మాత్రం క్లారిటీగా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉంటారని చెబుతున్నారు. మరి ఆయన సమాచారం ఏంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నవ్వుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యింది కదా. శ్రీనివాస్ గారు ఎవరు నవల మాబోటి వాళ్ళం అయితే పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పీసీ ఒక అడుగు దూరానికి వచ్చాడు సీఎం పదవి, కానీ మా ఓటు వాళ్ళ వ్యాసాలు కూడా రాసిన అది వేరే విషయం. కానీ ఎవరు లేరు, రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది అటు ఇటు. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి తొందరగా. సార్ మున్సిపల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ మెజారిటీ వచ్చినా బీఆర్ఎస్ యాంటిసిపేటింగ్ కంటే ఎక్కువ మంచి ఫలితాలు ఇచ్చింది. సో వాళ్ళకి ఉత్సాహంగానే ఉండొచ్చు. వాళ్ళైతే 36 హంగ్ అంటే 36 ప్రాంతాల హంగ్ ఉందండి. అవును. అండ్ ఇట్ ఈస్ అ హిందూ హెడ్లైన్ ఈ రోజు. అవును, కరెక్ట్. కాంగ్రెస్ డామినెంట్, బీఆర్ఎస్ పుట్స్ అప్ డీసెంట్ ఫైట్ వైల్ బీజేపీ ఫాల్టర్స్. కరెక్ట్, బాగా చెప్పారు, నేను కూడా చూశాను అది. కరెక్ట్. ఇది ఇలాగే లీడ్ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ కి, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా ప్రమాద గంటికలు కాంగ్రెస్ కు మోగిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆయన మాట్లాడుతున్న తిరిగి గ్యారంటీగా అసెంబ్లీ కాదు కదా. ఆయన నేనే రాజు నేనే మంత్రి అంటే ఎల్లో మీడియా వాళ్ళు అవును నువ్వే రాజు నువ్వే మంత్రి అని భజన చేయటం మొదలు పెట్టారు. అది ప్రమాదమా మంచిదా? కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు అలా అనలేకపోయాడు. ఈయన కాంగ్రెస్ ఈయనంటే ఏమవుతాడో ఆలోచించుకోవాలి. రైట్, ఓకే. మన రాకేష్ గారు చెప్పండి, నేనే రాజు నేనే మంత్రి అనగానే మరుసటి రోజు నువ్వే రాజు నువ్వే మంత్రి అని పోగినట్టుగా ఎల్లో మీడియా హెడ్డింగ్లు పెడతా ఉంది. బాగున్నాయా సార్? నేనే రాజు నేనే మంత్రి అనేది ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకన్నాడంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఒక మీడియాలో నేను చెప్పట్లేదు. 1 మినిట్ సార్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి కొమ్మటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారిని అట్లా కథం చేశారు సార్. నైనీ బ్లాక్ అని చెప్పేసి బట్టి విక్రమార్క గారిని ఇంకో మీడియాలో కథనం వచ్చేసి ఎల్లో మీడియాలో కథనం వచ్చి ఆయనని కథం చేశారు సార్. నెక్స్ట్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డాడని ఇంతకుముందు చరణ్ చెప్పినట్టు హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టించి సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఆయనని ఖతం చేశాడు సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొండ సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను పంపించి ఆమెను ఖతం చేశాడు సార్. ఇసుక లారీలు పట్టుకొని సీతక్కను ఆమె పియ్యను ఇసుక దందా చేస్తుందని ఆమెను ఖతం చేశాడు సార్. పిఆర్ఓన్ ఏమో గన్ పెట్టి బెదిరించి రోహిత్ రెడ్డితో కలిసి గన్ పెట్టి బెదిరించిండు అని చెప్పేసి ఆమెను ఖతం చేసింది సార్. ఎందుకంటే వాళ్ళు చందాల గురించి బెదిరిస్తున్నారు అని చెప్పేసి. ఇంకొకటి జూపల్లి కృష్ణారావు గారికి వాళ్ళ అల్లునికి పంచాయతీ ఏంది లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల మీద అని చెప్పేసి జూపల్లి గారిని ఖతం చేశారు సార్. పాపం పొన్నం ప్రభాకర్ అనే ఎన్ఎస్యుఐ నాయకుడు మంత్రి అయితే ఆయనకున్న చెక్ పోస్ట్ అన్ని వీకేసి ఆయన డిపార్ట్మెంట్ లో అన్ని ట్రాన్స్ఫర్లు చేసి ఏసీబీ రైడింగ్లు చేసి ఆయనను ఖతం చేశారు సార్. శ్రీధర్ బాబు ఉంటే శ్రీధర్ బాబు గారికి సంబంధం లేకుండా హిల్ట్ పాలసీ అని పెట్టేసి హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటున్నాని ఆయనను ఖతం చేశాడు సార్. కాబట్టి ఇక ఎవరున్నారు సార్? ఈయన పోటీ ఎవరు లేకుండా చేసుకున్నాడు కాబట్టి ఆయననే రాజు ఆయననే మంత్రి. ఈయన ఏం చేస్తుండే రాజు అయిన తర్వాత ఏం చేస్తుండే అంటే
కమాండ్ కంట్రోల్ స్టేషన్ లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటుండు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనుకుంటే కమాండ్ కంట్రోల్ మేనేజర్ గా మారిపోయి మొత్తం అందరిని ఆడికే పిలుచుకుంటుండే, ఆయనే సెటిల్మెంట్ చేసుకుంటుండు. కాబట్టి ఆయననే రాజు, ఆయననే మంత్రి, ఇంకెవరు అడ్డం ఉంటారు సార్? కమాండ్ కంట్రోల్ స్టేషన్ లో కావాలి పెట్టుకొని మరి సెటిల్మెంట్ చేసుకుంటుంటే, కాబట్టి ఆయననే రాజు, ఆయననే మంత్రి. రైట్, టైం తక్కువ ఉంది. ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? నేనే రాజు నేనే మంత్రి అంటే నువ్వే రాజు నువ్వే మంత్రి అని మీ మీడియా అంటే మీకంటే ఎల్లో మీడియా మీకు సపోర్ట్ కదా, అందుకని అడుగుతున్నారు. ఇది వాస్తవేనా? ఒప్పుకుంటారు? రేవంత్ రెడ్డి గారి కథం చేయడానికి రాష్ట్ర వార్తలని అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఎంత ఈజీగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నేనే రాజు నేనే మంత్రి అంటే అంత ఈజీగా భరించగలుగుతారు ఢిల్లీలో అనేది మాత్రం అర్థం చేసుకోండి సార్. మీకు చాలా సందర్భాల్లో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నైట్ డ్రెస్ వచ్చి కలిసిండు రాహుల్ గాంధీ, నువ్వు తక్కువ కలిసి నైట్ డ్రెస్. నేను అందుకోసం 1.5 కలవలేదు అనేటువంటి కథనాలు కూడా పేపర్లలో వచ్చినాయి సార్. 1.5 పాటు అసలు రాహుల్ గాంధీ ముఖమే చూస్తలేడు, రేవంత్ రెడ్డిది కనపడతలేడు అన్నాడు. అప్పుడు ఇదే సార్, నేనే రాజు నేనే మాత్రం అంటే నేను నీ సంగతి నేను చూసుకుంటాను. ఢిల్లీలో కూడా అనుకుంటున్నారు సార్, రాహుల్ గాంధీ బదులు ప్రియాంక గాంధీ తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి ప్రయత్నాలు కూడా నడుస్తుందని ఢిల్లీ రాజకీయాలు నడుస్తున్నాయి సార్. అందుకోసం వాళ్ళ కుటుంబ పోరు వీళ్ళ కుటుంబ పోరు ఈ అంశాలన్నీ కలిపితే మరి నేనే రాజు నేనే మంత్రి అన్నారు రేవంత్. అందుకోసం నా పాయింట్ చాలా స్పష్టంగా చెప్పిన సార్, కష్టాలు మొదలైనాయని. నేనే రాజు నేనే మంత్రి అంటే రాహుల్ గాంధీ. కౌశిక్ గారికి అవకాశం ఇవ్వాలి. కౌశిక్ గారు చెప్పండి, వీళ్ళిద్దరూ నేనే రాజు నేనే మంత్రి మీద మాట్లాడిన దాని మీద స్పందించండి సంక్షిప్తంగా. సార్ ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు రాష్ట్రానికి రాజు మంత్రి ముఖ్యమంత్రి గారే సార్. అన్ని కుంభకోణాలు ఏం లేదు రాజట. ఇప్పుడు రాజని చెప్పి మీరు కీర్తిస్తున్నారు, రకరకాల ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాదు, మంత్రులందరూ ఎట్లా చెప్పగొట్టింది చెప్తున్నాడు ఆయన మన రాకేష్ గారు. అది సార్ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి నిన్న ఎలక్షన్ సంబంధించి జగ్గారెడ్డి గారి మీద కేసు అయింది, అజిత్ గారి మీద కేసు అయింది. ప్రయత్నం చేస్తాం. ఎందుకు తీసిరో కూడా కనీసం సమాధానం చెప్పలేదు సార్. ఇప్పుడు రాజయ్య గారిని ఎందుకు తీసిరో మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసి డైనింగ్ టేబుల్ కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. మేము అట్లా తీసుకోవడం లేదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్టు, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఇవి తీసుకున్నాం మేము నిర్ణయాలు. నువ్వు తీసుకున్న నిర్ణయం చెప్పు. తీసుకున్న నిర్ణయం చెప్పు. మేము తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయి. నీ నిర్ణయం ఏం లేదా? ఢిల్లీ ఓకే, ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుందా? జనరల్ గా ఇవి దీనికి ఇది వేరుగా అది వేరుగా ఉండే పరిస్థితులు కనపడిస్తున్నాయా? సార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పార్లమెంట్ కోసం ఓటేశారు సార్, ప్రధానమంత్రి కూటమి వేసేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కోసం ఓటేశారు. స్థానిక సంస్థల్లో స్థానిక ఎమ్మెల్యే లేకపోతే కౌన్సిలర్ చైర్మన్ కాబోయే వాళ్ళకు ఓటేశారు. దీని ఎన్నికల ప్రభావం ఉంటది అనుకుంటే మరి బీఆర్ఎస్ 80% ఎప్పుడు ఓడిపోకూడదు. కానీ ఎంతకంటే ఎక్కువ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ పార్టీ గెలిచింది కదా సార్ తమ ఆంధ్రప్రదేశ్ లో. గెలిస్తే ఎందుకు గెలిచింది? మళ్ళీ 10 సీట్లకు పరిమితం అయిపోయింది కదా. అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అవి అసెంబ్లీ ఎన్నికలకు అయితే మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేయాలి. నాకు గుర్తున్నంత 2001లో అనుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీ ఎలక్షన్ జరిగినాయి. 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, 11 చోట్ల టీడీపీ గెలిచింది. అంటే అప్పుడు ఎలక్షన్స్ అధికార పార్టీ తోటి సంబంధం ప్రతిపక్షం అని కాకుండా ఓవరాల్గా ఒక రిజల్ట్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించింది. ఆ తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే హోరాహోరీగా ఉన్న పోటీ. ఆ తర్వాత కాంగ్రెస్ కి అయితే ఆ తర్వాత రోజులు ప్రత్యేకించి విభజన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మీరు చెప్పినట్లు అధికారులు నేనేమంటే 2001లో కూడా 2001 సంకేతం ఇచ్చింది సార్ ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకుంటుంటే ఆ సంకేతం తీసుకొని బాగుండేది. ఆయన ఉపయోగించుకోవాలి సంకేతం. నేనే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి టైప్ లో ఆయన కూడా నేనే రాజు నేనే మంత్రి అనుకున్నాడు. ఫలితాలు 2004లో చూసారు సార్ మనకు అంతే. రైట్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, డాక్టర్ రాకేష్ కుమార్ చిరుమెండ్ల, ప్రకాష్ రెడ్డి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం.